భారత్ బ్రెజిల్ దేశాల మధ్య అనేక సారూప్యతలు ఉన్నాయన్నారు ప్రధాని మోదీ. గ్లోబల్ సౌత్ లో రెండు కీలక దేశాలని తెలిపారు. బ్రెజిల్ ప్రెసిడెంట్ లూయిస్ తో భేటీ అయ్యారు ప్రధాని. G20 బ్రిక్స్ ప్రెసిడెన్సీలను రెండు దేశాలు ఇచ్చిపుచ్చుకున్నాయని తెలిపారు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్. లాటిన్ అమెరికా, కరేబియన్ ప్రాంతంలో బ్రెజిల్ అతిపెద్ద వాణిజ్య భాగస్వామి అన్నారు. భారత్ బ్రెజిల్ దేశాల మధ్య రాబోయే 5 ఏళ్లలో $20 బిలియన్ ట్రేడ్ జరుగుతుందన్నారు ప్రధాని మోదీ. రేర్ ఎర్త్ మినరల్స్ తో పాటు డిజిటల్ భాగస్వామ్యం, మైనింగ్ రంగంలో సహకారం కొనసాగుతుందని చెప్పారు. భారత పర్యటనలో ఉన్న బ్రెజిల్ ప్రెసిడెంట్ లూయిస్ తో ప్రధాని మోదీ సమావేశమయ్యారు. ప్రధాని మోదీ, ప్రెసిడెంట్ లూయిస్ సమక్షంలో ఇరు దేశాల మధ్య పలు కీలక ఒప్పందాలు కుదిరాయి. కొత్త ఒప్పందాలతో రెండు దేశాలు లాభపడతాయని తెలిపారు ప్రధాని మోదీ. हम आने वाले 5 वर्षों में द्विपक्षीय व्यापार को $20 बिलियन के भी आगे ले जाने के लिए प्रतिबद्ध है. हमारा व्यापार केवल आंकड़ा नहीं, विश्वास का प्रतिबिंब है. ప్రపంచ మానవాళికి శత్రువుగా మారిన ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ఇండియా, బ్రెజిల్ దేశాలు కలిసి పనిచేస్తున్నాయన్నారు ప్రధాని మోదీ. ప్రతి ఒక్క సమస్యను చర్చలు, దౌత్యంతో పరిష్కరించుకోవాలన్నారు. గ్లోబల్ స్టేజ్ లో రెండు దేశాలు చాలా ప్రభావవంతమైనయన్నారు. గత ఏడాది ప్రధాని మోదీ బ్రెజిల్లో పర్యటించడం రెండు దేశాల సంబంధాల్లో కీలక మార్పన్నారు బ్రెజిల్ ప్రెసిడెంట్ లూయిజ్. ఐటీ, ఏఐ, బయోటెక్నాలజీ, అంతరిక్ష రంగాల్లో భారత్ అభివృద్ధి అద్భుతమని అన్నారు. కీలక రంగాల్లో భారత్ సహాయాన్ని తీసుకుంటామన్నారు. గ్లోబల్ సౌత్ లో భారత్, బ్రెజిల్ కీలక భాగస్వాములని తెలిపారు. हमारा आर्थिक सहयोग और सुदृढ़ होगा. टेक्नोलॉजी और इनोवेशन के क्षेत्र में हमारा सहयोग दोनों देशों के साथ साथ पूरे ग्लोबल साउथ के लिए महत्व रखता है. मुझे खुशी है कि हम ब्राजील में डिजिटल पब्लिक इंफ्रास्ट्रक्चर के लिए सेंटर ऑफ एक्सीलेंस बनाने पर काम कर रहे हैं. భారత సెమీకండక్టర్ రంగంలో ఉత్తరప్రదేశ్ కీలకంగా మారిందన్నారు ప్రధాని మోదీ. HCL, ఫాక్స్కాన్ కంపెనీల స్థాపనతో టెక్నాలజీ రంగంలో యూపీ పవర్ హౌస్ గా మారుతుందని తెలిపారు. ఏఐ సమ్మిట్ తో భారత సామర్థ్యం ప్రపంచానికి తెలిసిందన్నారు. కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ సమక్షంలో HCL, ఫాక్స్కాన్ సెమీకండక్టర్ కంపెనీకి వర్చువల్ గా శంకుస్థాపన చేశారు మోదీ. आज फॉक्सकॉन जैसी दिग्गज कंपनियों का भारत आना, चीप मैन्युफैक्चरिंग में सहयोग करना, इसमें एक वैश्विक संदेश भी है. भारत जैसा लोकतांत्रिक देश दुनिया का एक भरोसेमंद पार्टनर. దేశంలో నక్సలిజం సమస్య అంతం కాగానే చొరబాటుదారుల సమస్యను పరిష్కరిస్తామన్నారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. దేశంలో అక్రమంగా ఉంటున్న ఇతర దేశాల వారిని బయటకు పంపిస్తామని తెలిపారు. చొరబాటుదారుల సమస్యను పరిష్కరించే దమ్ము, ధైర్యం ప్రధాని మోదీకి ఉందన్నారు. అస్సాం కామరూప్ లో పర్యటించిన అమిత్ షా బహిరంగ సభలో పాల్గొన్నారు. కాంగ్రెస్ పాలనలోనే చొరబాటుదారుల సమస్య పెరిగిందన్నారు అమిత్ షా. वामपंथी उग्रवाद, माओवादी क्षेत्र और हमारा उत्तर पूर्व, और आज तीनों जगह पे कमोबेश शांति स्थापित करने में हमें सफलता मिली. ये तीनों क्षेत्र एक जमाने में बम धमाके, गोलियां, बंद, ब्लॉकेड और विनाश का दृश्य सृजित करते थे. హిమాచల్ ప్రదేశ్ లోని సెంట్రల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ లో దేశీయంగా తయారు చేసిన టెటానస్, డిఫ్తీరియా వ్యాక్సిన్లను ప్రారంభించారు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా. వైద్య ఆరోగ్య శాఖలో ఇదొక కీలక మైలురాయన్నారు. ఆత్మ నిర్భర్ భారత్ కు ఇదొక నిదర్శనమన్నారు. ఏప్రిల్ వరకు 55 లక్షల డోసులను సప్లై చేస్తామన్నారు నడ్డా.